హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న చేపలు అంటారు కదా, మెత్తలు తెచ్చారండి. అల్లం, చిన్నుల్లిపాయ, నువ్వులు పేస్ట్ పట్టానండి. పట్టేసి చక్కగా ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అలా కొంచెం బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్లో వచ్చాక కొంచెం ఇప్పుడు నువ్వులు, అల్లం ఇవన్నీ పేస్ట్ పట్టాను కదా, అవి కూడా వేసేస్తాను. వేస్తే దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి అది కూడా కలిపేసి దాంట్లో అంత కొంచెం అవన్నీ ఫ్రై చేసుకుంటారండి. ఎందుకంటే అది పచ్చివాసన పోయే వరకు వేరే బాండీలో పెట్టి ఫ్రై చేసేసుకొని, ఇది చేపల ఇగురు అండి, పులుసు కాదు, ఇగురు. చింతపండు పులుసు అయితే వేయట్లేదు. ఎక్కువగా మా ముస్లిమ్స్ ఏంటంటే ఇగురే వండుకుంటారు. పులుసు పెడతారు, కొంచెం తక్కువ పులుసు అనేటప్పటికి ఇగురే పెడతాం ఎక్కువగా. అలా బాగా ఫ్రై చేసేసుకున్నాక అవి కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసేస్తాను. వేసేసి అవి కూడా బాగా కాసేపు ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసేసుకొని అప్పుడు చేపలు వేస్తాను అన్నమాట నేను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నిన్న పెట్టాల్సిన వీడియో ఇది, నిన్న పెట్టలేదండి. అంటే చుట్టాలు వచ్చారు, కుదరలేదు. అందుకని ఈరోజు పెడుతున్నాను లాంగ్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మా ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే వంట ఎలా ఉంది అనేది తెలిసిద్ది. చూసి నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎవరెవరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియపరచండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అవి చిన్న చేపలండి. కర్రీ అయితే ఇగురు చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే తింటే మంచిది కదండి. ఇది బాలింతరాలు తింటారు ఎక్కువ శాతం. అయితే వాళ్ళకి పెడతారు, పాలు పడతాయి అని చెప్పేసి. అలా అని చెప్పి అందరూ తింటారు, వాళ్ళకైతే ఎక్కువగా పెడతారు. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, బాగుందా, నచ్చిందా? టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కర్రీ, చిన్న చేపల కర్రీ అండి మాది. ఓకేనా? నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.